కశ్యప మహాముని స్థాపించిన రంగనాథ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో కీలకమైన బంగారు గరుడ వాహనోత్సవం వైభవంగా సాగింది. ఆలయంలో అచ్చమూర్తి ప్రత్యేక అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. ఇక రంగనాథుని ఉత్సవాలకు స్వర్ణపరడ అదేవిధంగా సుగంధ పుష్పాలతో బంగారు గరుడ వాహనంపై అలంకరించారు. భక్తులు పెన్నా నదికి దర్శించి పవిత్ర నీటిలో చల్లుకొని గరుడ సేవలో పాల్గొనే సాంప్రదాయాన్ని పాటించారు. ఇక విశిష్టవాన్ని కూడా వివరిస్తున్న ఆలయ స్థానచరులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. చారిత్రక రంగనాథ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం గరుడ సేవ పురస్కరించుకుని అనేక విశేష కార్యక్రమాలను పూర్వపు కశ్యప మహాముని ఇక్కడ భక్తులకు ప్రసాదించడం జరిగింది. స్వామి ఆశీస్సులుగా ఈ విశేష ఘట్టాలన్నిటి కూడా భక్తులు పాల్గొని ఆస్వాదించి స్వామి ఆశీస్సులు తీసుకునే ఈ పవిత్ర ఈ గరుడ వాహన ద్వార దర్శనం ఎంత ప్రాధాన్యమో ఇక్కడ చంద్రోదయ వేళ పినాకిని నదిని దర్శించి ఆ పినాకి నదిలో చంద్రోదయ వేళ అంతర్లీనమయ్యే నదుల అనుసంధాన వైభవాన్ని ఇక్కడ భక్తులంతా కూడా ఆస్వాదించారు. ఆ పెన్నా నది నీటిలో స్నానం చేసి ప్రోక్షణ చేసుకుని భక్తులంతా కూడా తరించే ఘట్టం. ఈ విశేషాలన్నింటినీ కూడా వివరించేందుకు ఆలయ స్థానాచార్యులు నరసింహాచార్యులు మనతో ఉన్నారు. ప్రభు కశ్యప మహాముని బ్రహ్మోత్సవాలను నిర్దేశించి ఇక్కడ విధానాలు ఏంటి, ప్రభు కశ్యప మహాముని ఉత్సవాలను నిర్దేశించి ఆలవార్లు ఆచార వ్యవహారాలు అనేక విశేషాలతో కూడిన ఈ బ్రహ్మోత్సవ విశేషాలు, ఈ గరుడ సేవ వైభవం ఏంటి? పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చంద్రోదయ కాలానికి సమస్త నదుల యొక్క సంగమాన్ని ఇక్కడ ఏర్పడేటట్టుగా భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉంది. కాబట్టి ఎవరైతే నదిలో స్నానం చేయడమో ప్రోక్షించుకోవడమో చేసుకుంటారో వారికి అన్ని తీర్థములలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ రంగనాథుణ్ణి సేవించిన వారికి కలిగేటువంటి నేత్రానందము ఇంత అంత కాదు. అన్ని వాహనాలలో విశేషమైనటువంటిది గరుడ వాహనం. వేరాహవై వేగేశ్వర అని సాక్షాత్ వేరములే గరుడుగా అవతరించాడు. ఆ గరుడు ఏం చేస్తుంటాడంటే షన్నాల్ కుడయాం ఇరుందాల్ సింహాసనమాం అంటే స్వామివారికి కైంకర్యం చేయడమే గరుత్మంతుడి యొక్క నిత్యసూరుల యొక్క కర్తవ్యం. పొయ్గై ఆళ్వార్ అనే ఆళ్వార్ తన యొక్క ప్రబంధంలో చెప్పి ఉన్నారు. అటువంటి గరుత్మంతుడు ఆయన యొక్క అవతారమైనటువంటి గరుడ వాహనం బ్రహ్మోత్సవాలలో ఈ వాహనానికి చాలా ప్రసిద్ధి ఉంది. ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున కొడి ధ్వజారోహణం అనేటువంటి పేరుతో ఆ గరుత్మంతుడి యొక్క చిత్రాన్ని ఒక గుడ్డ మీద గీయించి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ గరుడ ధ్వజాన్ని పైకి ఎక్కిస్తారు. ఆయన యొక్క నేతృత్వంలో ఆయన యొక్క కాపలాలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి గరుడ వాహనాన్ని అందరూ కూడా చూచి తరించవలసిందిగా కోరుతూ అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతోంది. ఈ శ్రీరంగ క్షేత్రం తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ నెల్లూరు తలపకి రంగనాథ స్వామి దేవస్థానం క్షేత్రం. ఈ కశ్యప మహాముని ఈ ముక్కోణపు ఇదేంటంటే వేదగ నరసింహస్వామి, జొన్నవాడ కామాక్షమ్మ ఇది రంగనాథ స్వామి దేశం ముక్కోణంగా ఉండే ఈ పెన్నా ఒడ్డున ఉండే ఈ క్షేత్రంలో స్వామివారు అత్యంత భక్తుజనాలకి ఆశీర్వచనంతో అనుగ్రహం చేసే ఈ స్వామి ఇక్కడ చేసుకోవడం, ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా అదృష్టం. ఈ పవిత్ర పినాకిని క్షేత్రంలో త్రిక్షేత్రాలను స్థాపించి ఇక్కడ రంగనాథుని ఆలయం ఒక కీలకమైన వైభవాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది. ఇక్కడ ఈ త్రిక్షేత్రాలను సందర్శించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా భక్తులంతా కూడా లభించే భగవంతుని నుంచి ఆరాధించే విధంగా కూడా ఈ త్రిక్షేత్రాల్లో ఇక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది. నవాహినంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈరోజు అత్యంత కీలకమైంది. స్వామి
శ్రీవారు గరుడ సేవారుడై భక్తులకు దర్శనమివ్వడం, ఇక్కడ పినాకిని నదిలో చంద్రోదయ వేళ నదులన్నీ కూడా అనుసంధానమై అంతర్లీనంగా అనుసంధానమై ఒక పవిత్ర విశేషానికి ప్రతీకగా రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల ప్రాధాన్యత కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఏఎన్ఎన్ న్యూస్, నెల్లూరు. ఇటుక వికారాబాద్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి